నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం. ప్రత్యేకంగా మొబైల్ నంబర్ కేటాయింపు చంద్రబాబు పనితీరుకి ఈ సేవలు నిదర్శనమని మంత్రి లోకేష్ వెల్లడి. అధికారంలోకి వచ్చాక ప్రజలకి గుండు సున్నా పెట్టిన చంద్రబాబు అప్పు తెచ్చిన 1,19,000 కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్. రాష్ట్రంలో జగన్ ని మించిన అవినీతి పరుడు పెద్దిరెడ్డి. ఓటర్ల జాబితా కన్నా ఆయన పాపాల లిస్టే ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యలు. దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలని తీసుకువచ్చింది. ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ సేవలని ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009 ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ అకౌంట్ ని వెరిఫైడ్ ట్యాగ్ ఉంటుంది. పౌర సేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది. సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాదు. ఇప్పటి వరకు ఎవరు చేయని విధానానికి చుట్టారు. 80% సేవలని సెకండ్లలోనే అందిస్తాం. రెండో విడతలో టీటీడీ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ నూతన విధానాన్ని మేము కూడా నేర్చుకునే దశలోనే ఉన్నాం. ప్రభుత్వమే వినియోగదారునికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. We have seen our leader Chandrababu Naidu garu 1.0 and as he is saying this is his 2.0 and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe. And look at what are all the touch points of the citizen, how do we resolve their problems? How do we ensure that on a day-to-day issues, both the government and the political system is not relevant. So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి పెద్ద గుండు సున్నా పెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో 1.19 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. ఆ సొమ్మును ఏం చేశారో చంద్రబాబు ప్రజలకి సమాధానం చెప్పాలని తెలియజేశారు. సూపర్ 6 అని అన్నారు, ఇప్పుడు సాధ్యం కాదని అంటున్నారు. ఇంతకు ముందు అంతర్జాతీయ ఆర్థికవేత్తలతో మాట్లాడి హామీ ఇచ్చామని అన్నారు. ఇప్పుడేమో సూపర్ 6 గురించి మాట్లాడటం లేదు. హామీ ఇచ్చే రోజు మీకు తెలీదా? వైఎస్ జగన్ చేసేది చెప్తారు, చెప్పిందే చేస్తారు. చంద్రబాబు రాజకీయాల్లో కొనసాగేందుకు అనర్హులని ఆయన విమర్శించారు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. మరి నిన్నటి రోజు చూస్తే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యం కాదేమో అని చెప్పడం జరిగింది. ఇదంతా ముందంతా కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్తో అంతా కూడా నేను ఎకనామిక్స్ చదివాను. నేను మేనేజ్మెంట్ అనేది చక్కగా చేయగలుగుతాను, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని వాళ్ళతో పోల్చుకునేవాడు. మరి ఈ హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మనం చేయగలుగుతామా చేయలేమా అని? చేసేది ఉంటే చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే చేసేవారు కదా అని అడుగుతా ఉన్నాను. చెప్పింది చేయలేకే మనం ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కాబట్టి ఇప్పుడున్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే, మీరేమో చెప్పిన అబద్ధం మీద అబద్ధం చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది, లేదా 5 లక్షలు వస్తూ ఉంది. అలాంటి కుటుంబం ఆలోచన చేసింది. మాకు 10 లక్షలు వస్తుంది, చంద్రబాబు వస్తే
ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని వీళ్ళు 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది. మరి ఏమైంది అదంతా అని అడుగుతా ఉన్నారు. అలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించవచ్చా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించేయాలి. అబద్ధం చెప్పి అధికారికి రావడం అనేది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద, వారి బ్రతుకుల మీద రాళ్లు వేసినట్లే అని చెప్పి కూడా మరి నేను భావిస్తా ఉన్నాను. సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా చేసి ఏదైనా మాట్లాడితే విధ్వంసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది ఆర్థిక విధ్వంసం అంటారు. అంటే పేద ప్రజలందరినీ ఆదుకోవడం విధ్వంసం, మీరు క్యాపిటల్ చుట్టూ అప్పులు చేసి ఎక్కువగా ఖర్చు చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసి లక్షల కోట్లు గడించాలనేది విధ్వంసం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఏదైనా రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిన అధికారం వారికి మేలు చేసే సంస్కరణలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయాలి తప్ప అది కాకుండా ఇలాంటివి అన్నీ కూడా చేస్తూ మీరు ఈరోజు గుండు 0 చుట్టేసి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మీరేమన్నా చూసుకోపోండి అనే ఆలోచన మీరు చేస్తా ఉన్నారంటే ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేసే చంద్రబాబు నాయుడు మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా కళ్ళు తెరవకుండా మనం మోసపోతే చాలా ఇబ్బంది అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. మాటలన్నీ చెప్పి రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు జగన్ అయితే ఆయన మించిన వ్యక్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు. పొంగనూరు ఓటర్ల లిస్టు కన్నా పెద్దిరెడ్డి అవినీతి పాపాల లిస్టు ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన పగలు పూజలు రాత్రంతా దోపిడీలు చేస్తూ ఉంటారని ఆరోపించడం జరిగింది. పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం మండల స్థాయి నుంచి కేంద్రం వరకు పాకిందని తెలిపారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో అసెంట్ భూములు, పొంగనూరు మండలం రాకానిపల్లిలో భూములు కొట్టేలేదా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. రేణిగుంట పరిధిలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి పెద్దిరెడ్డి భార్య పేరున ఎలా వచ్చిందని అనురాధ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి గారు 31 క్రిమినల్ కేసులు పెట్టించుకోవడమే కాకుండా లక్షల కోట్ల దోచేసిన వ్యక్తిగా 420 సీఎంగా గూగుల్లో కొడితే 420 సీఎంగా మనకి గూగుల్లో దర్శనమిచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అవినీతి పరుడుగా ఆంధ్ర రాష్ట్రంలో ముద్రపడితే దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి పుంకాలు పుంకాలుగా బయటికి వస్తూ ఉంది. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పగలేమో పూజలు, రాత్రంతా కూడా దోపిడీలు. ఇది ఎక్కడ కూడా ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీని మనం చూడం. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోనే ఈ స్ప్లిట్ పర్సనాలిటీని చూస్తా ఉన్నాం. పీలేరు ఎమ్మెల్యేగా మొదలుకొని అతని అవినీతి సామ్రాజ్యాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మరి మండల స్థాయి నుంచి, తర్వాత జిల్లా స్థాయి నుంచి, తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మరి ఏకంగా కేంద్ర స్థాయి వరకు కూడా మరి అతని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అనే చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. నేను ఏ పాపం ఎరగను, నాకేమీ తెలీదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు మరి మన ప్రెస్లో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. శాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? ల్యాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? అదే విధంగా చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకునే విధంగా మీరు మీ శివశక్తి డైరీ ద్వారా మరి పాల రేటు సైతం కూడా ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అంతేకాకుండా మదనపల్లిలో మరి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్ దగ్ధమైతే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిన మీరు ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. అసైన్డ్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? ఇరిగేషన్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? శాండ్ మాఫియాలో కోట్లు సంపాదించి అవినీతి సొమ్ముని కూడగొట్టుకుంది వాస్తవం కాదా? ల్యాండ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు కొట్టేసి కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. చిన్న చిత్తగా 1 ఎకరం దగ్గర నుంచి
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకి సంబంధించిన ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి వరప్రసాద్ తెలిపారు. ఆర్టీసీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో వరప్రసాద్ మాట్లాడారు. మన ఏలూరు జిల్లా ఏలూరు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి కుంభమేళా వెళ్ళడానికి ప్రత్యేక బస్సులు నడపడానికి ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏలూరు నుంచి ఫిబ్రవరి 4న మొదటి బస్సు బయలుదేరేలాగా ఆన్లైన్లో సర్వీసెస్ ఓపెన్ చేసాం. ఈ కుంభమేళా వెళ్ళే ప్రత్యేక బస్సులు ఏంటంటే 8 రోజులు టూర్ ప్యాకేజ్ అవి సూపర్ లగ్జరీ బస్సెస్. ఈ బస్సులు ఏలూరులో బయలుదేరి ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం బయలుదేరి పూరి, కోణార్క్, భువనేశ్వర్, ప్రయాగరాజ్ వెళ్ళి కుంభమేళా దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో అయోధ్య, గయా, బుద్ధగయ, కాశీ కవర్ చేస్తూ ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవల్లి, శ్రీకోర్మం కూడా దర్శనం చేసి తిరిగి ఏలూరు తిరిగి వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. ఇది 8 రోజుల టూర్ ప్యాకేజ్. ఇది 8 రోజుల టూర్ ప్యాకేజీ ఇంక్లూడింగ్ వీళ్ళ భోజన వసతి కలిగిన చేస్తూ మంచి ఒక్కింటికి 12,500 రూపాయలుగా టికెట్ డిసైడ్ చేసాం. ఇది ఎక్స్క్లూజివ్ ఆన్లైన్ బస్ సర్వీస్. ఇది కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా 30 మంది ప్రయాణికులు కనుక వచ్చి వాళ్ళు కోరుకున్న ఈ కుంభమేళాకి వాళ్ళు కోరుకున్న రూట్లో రకరకాల టెంపుల్స్ టచ్ చేస్తూ వెళ్ళే ప్యాకేజ్ కూడా ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే సమీప డిపో మీద కలుసుకుంటే కనుక వాళ్ళకి చెప్పిన ప్లేసులకి కిలోమీటర్స్ అవి లెక్క కట్టి అమౌంట్ డిసైడ్ చేసి మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా చాలా గొప్పది. ఇది 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఈ అవకాశం ఎంతమంది ఉపయోగించుకుంటారో తెలియదు. ఈ స్నాన మహిమ ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి. సరస్వతి అంతర్వాహిని. ఒక ప్రయాగ్రాజ్లో మాత్రమే అంత గొప్ప విశిష్టత ఉంది. ఏంటంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు అందులో అమృతధారలు పడ్డాయి. అందుకని ప్రయాగ్రాజ్కి అంత విశిష్టత. ఈ గంగా, యమున, సరస్వతి 3 కలిసినటువంటి ఈ పవిత్ర సంగమంలో అఖాడా సాధువులు, అఘోరీలు, నాగసాధువులు, ఇంకా కపాలీలు వీళ్ళుగాక అనేకమైన అఖాడాల నుంచి నాద సాంప్రదాయం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నాద సాంప్రదాయం. ఆయన నాద సాంప్రదాయంలో ఈ రక్షణ సమితికి ఆయన ఒక గురువు కాబట్టి జాలంధర్నాథ్, మచ్చేంద్రనాథ్ ఈ వర్గానికి చెందింది నాద సాంప్రదాయం. ఆ యోగి ఆదిత్యనాథ్ నాద సాంప్రదాయానికి సంబంధించిన వారు. దెందులూరు శాసనసభ్యుల దౌర్జన్యాలు, అక్రమాలు నిరోధించాలని కోరుతూ జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ రోజు ఏలూరు నగరంలో ఉన్న 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 28వ తేదీన చింతమనేని ప్రభాకర్ రావు తన అనుచరులతో వచ్చి దౌర్జన్యంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ ఎరంశెట్టి రాముపై దాడి చేశారని ఆరోపించారు. 50 మంది వచ్చారు సార్. నా మీద దాడి చేసిన చింతమనేని గోపి, వడ్లపట్ల బాబు, పేర్లు రాశాను సార్. మధు అన్న అతను, ఇంకో 2 కుర్రోళ్ళు సార్. 3 పేర్లు రాశారు. ఇంకిద్దరు కుర్రోళ్ళు ఉన్నారు సార్. మొత్తం 6 సార్ కొట్టింది. ఆ పేర్లు నాకు తెలియదు సార్. నేను ఒకటే కోరుతున్నాను సార్ తమని. నేను సోషల్ మీడియాలో కంప్లైంట్ పెట్టాను, పోస్ట్ పెట్టాను. ఎవరు రెస్పాండ్ అవ్వక ఈయనకి సంబంధం లేనప్పుడు ఇప్పుడు ఎందుకు దౌర్జన్యం చేశారు? చింతమనేని మీటింగ్ వెళ్ళారు. ఫోన్ చేస్తే మధ్యాహ్నం వస్తానని అన్నారు. ఆయన వస్తాను నేను సీఎం వెయిట్ చేస్తాను. రాలేదని చెప్పి ఆయన మీటింగ్ వెళ్ళారు. నూజివీడు మండలం జనసేన పార్టీ. నేను 2014 నుంచి ఇక్కడ ఆ పొలం పోలు తీసుకుంటే ఇక్కడ ఉన్నాను సార్. చేసుకున్న పట్టిసం ప్రాజెక్ట్ కట్టిన కానీ ఆ పొలాలు ముంచడం జరిగింది. అప్పుడు దుగ్గిరాల రైతులు అందరం కలిసి కూడా అప్పుడు కాటమనేని భాస్కర్ కలెక్టర్ ఉన్నప్పుడు పోరాటం చేసాం. అప్పుడు కూడా చేసాం సార్. అప్పుడు కూడా మీడియా క్లిప్పింగ్లు అన్ని ఉన్నాయి. తర్వాత ఆ 3 సంవత్సరాలు పోరాటం చేసిన ఏ అధికారి స్పందించబోయేసరికి ఊరుకున్నారు సార్. అనుకోకుండా వైసీపీ గవర్నమెంట్ వచ్చేసరికి అప్పుడు అబ్బాయి చౌదరి గారికి రైతులందరూ విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు ఇరిగేషన్ ఏడీ గారు మేడం అక్కడికి స్పాట్ లో పంపించి ఎంక్వైరీ చేయించారు. అప్పుడు ఆ మేడం గారు, మేరీ అనే మేడం గారు, ఇంకో పేరేది ఉంది, ఆ గారు వచ్చి ఇది పట్టా పొలాలు, చెరువు అనేది కూర్తంత లెక్కే కాబట్టి నేను రెవెన్యూకి రిపేర్ చేస్తాను, ఇంత లెక్క కట్టబోసుకుని మిగతా పొలాలు పండించుకొని చెప్పి ఆ రోజున మేడం గారు చెప్పి వెళ్ళిపోతే 5 సంవత్సరాలు నీళ్లు తీసుకురాలేదండి.
ఎవరు ఒకసారి ఇరిగేషన్ వాళ్ళు చింతమనేని గారు ఎవరు తీసుకొస్తున్నారు అక్కడికి నీళ్లు తీసుకురావద్దని రైతులు పోరాటం చేసినప్పుడు అధికారులు స్పందించలేదు. అప్పుడు ఇప్పుడు కూడా అధికారులు స్పందించలేదు. చింతమనేని గారికి సంబంధం లేనప్పుడు అధికారులు ఎందుకు స్పందించలేదు? నేను అక్కడ 4 ఎకరాలు కౌలు చేస్తున్నాను, 6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టున్నాను. 5 నెలలు చెరుకు నీళ్లలో ఉంటే చచ్చిపోద్దని చెప్పేసి అక్కడ రైతులందరూ మేము పోరాటం చేయలేమండి ఎమ్మెల్యే గారి మీద, కాబట్టి మీరు చేసుకోండి మీరు పరోక్షంగా సహకరిస్తామంటే నేను కూటమి నాయకుడిని కదా అని చెప్పేసి మీడియా కూడా ఎక్కకుండా అధికారపూర్వకంగా చేసుకుందామని చెప్పేసి 5 నెలలు పోరాటం చేసేశారు. ఎక్కడా న్యాయం జరగలేదు. అయినా వదిలేశాను. అయినప్పటికీ ఫేస్బుక్ లో పెట్టినందుకు నా మీద ఇదే స్టేషన్ లో సోషల్ మీడియా కేసు కట్టించారు. శివరామకృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి. మా నూజివీడు మండలాధ్యక్షుడైనటువంటి ఎర్రంశెట్టి రాము గారిని మొన్న 28వ తారీఖున చింతమనేని దెందులూరు ఎమ్మెల్యే అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారి అనుచరులు ఇష్టారాజ్యంగా ఆయన చెరుకు తోటలో పొలంలో పనిచేసుకుంటుంటే దాడి చేసి ఆయన్ని భౌతికంగా ఇష్టారాజ్యంగా కొట్టి బూతులు తిట్టి సెల్ ఫోన్లు లాక్కొని ఆయన మీద దాడి చేసి గాయపడిన పరిస్థితి నెలకొని ఉంది. దీని మీద అదే రోజు మా మండలాధ్యక్షులైన ఎర్రంశెట్టి రాము గారు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి దాడి జరిగే ముందు 1 గంట ముందు డిఆర్ఓ వీళ్ళు అక్కడ అధికారులు కొంతమంది వాళ్ళు వస్తున్నారు, ఇట్లా గొడవకు వస్తున్నారని చెప్పడంతో 3 టౌన్ సిఐ గారికి ఫోన్. పోలవరం నియోజకవర్గంలోని జిలుగుమిల్లి దర్పగూడెం సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవకే ఎప్పుడు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలోని ఏలూరు మండలం బాదేపల్లి గ్రామంలో ఈ రోజు షిరిడి సాయిబాబా మందిరంలో అన్నదాన కార్యక్రమం జరిగిందని నిర్వాహకులు దుర్గారావు తెలిపారు. ప్రతి గురువారం ఈ ఆలయంలో భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లింగపాలెం మండల వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జె లింగయ్యకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవ పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా లింగపాలెం మండల రైతులు, దళిత నాయకులు కలిసి డాక్టర్ లింగయ్యను పూలమాలతో శాల్వాతో ఘనంగా సత్కరించారు. మరి మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ గారికి పశుసంవర్ధక శాఖలో ఉత్తమ స్టేట్ అవార్డు రావటం నిజంగా ఎంతో సంతోషం. డాక్టర్ గారి గురించి నాకు తెలిసిన విషయాలు 2 విషయాలు చెప్తాను నేను. ఆయన 1995లో మరి మన లింగపాలెం గ్రామానికి మొట్టమొదట మన అపాయింట్మెంట్ ఇక్కడే డాక్టర్గా వచ్చారు. పశువుల డాక్టర్ గారిగా పరిచయం. బైబిల్లో ఒక మాట ఉంటుంది,
హెచ్చించబడిన వారు తగ్గించబడిన వారు హెచ్చించబడతారు, హెచ్చించబడిన వారు తగ్గించబడతారని చెప్పి అది నేను ఆయనలో చూసే డాక్టర్ గారిలో. ఆయన ఎప్పుడు కూడా ఒక డాక్టర్గా ప్రజలు ఎవ్వరికీ ఆయన కనిపించలా. ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా చిన్నపిల్లలు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా ఏదైనా సహాయం కోసం వెళ్ళినా ఆయన ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా సేవ చేశారు. అది ఈ రోజు మన స్టేట్ గవర్నమెంట్ మనకు గుర్తించి పశువుల శాఖలో ఏకైక వ్యక్తి ఉత్తమ అవార్డు తీసుకుంది ఎవరైనా మన డాక్టర్ గారే. మరి ఈరోజు మరి లింగమాల మండల స్థాయిలోనే కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయిలోనే ఉత్తమ మరి పురస్కార అవార్డు తీసుకున్నటువంటి డాక్టర్ లింగయ్య గారిని ప్రత్యేకంగా ఈరోజు లింగపాల మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరి సమక్షంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఎందుకంటే లింగయ్య గారు అనేక సేవలు పాలిటిక్స్ అయితే పొలిటికల్గా ఎవరెవరో సేవ. ఒక ఉద్యోగి పనిచేయడం అంటే ఒక గజిటెడ్ ఆఫీసర్ కేడర్లో ఒక ఉద్యోగి ఒకే ప్రాంతంలో పనిచేయడం అంటే చాలా అరుదైన విషయం. ఇది రాష్ట్ర స్థాయిలో కూడా రికార్డు. ఇది ఏ ఉద్యోగి కూడా 30 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భాలు లేవు. గజిటెడ్ ఆఫీసులు మారుస్తూ ఉంటారు, ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడి దయ వల్ల మీ అందరి సహకారం వల్ల మీ అందరి యొక్క మరి ఎంతగానో మాకు మా మీద చూపించిన ప్రేమాభిమానాల వల్ల నేను ఇంతకాలం ఇక్కడ చేయగలిగాను సర్వీసు. మీ అందరి ఆశీస్సులు అన్ని స్థాయిలో నిలబెట్టినాయి. కాబట్టి మీ అందరికీ కూడా లింగపాలెం మండలం చింతలపూడి తాలూకాలో ఉన్న రైతు సోదరులందరూ అలాగే మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మన అందరూ కూడా మన నాయకులు మన ప్రజలు అందరూ కూడా నాకు ఎంతగానో ఆదరించి సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ఏలూరు శాంతినగర్లోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యాలయం సిబ్బంది మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी, जोहार महात्मा गांधी. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఉండి జన్మభూమి పార్కు వద్ద స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల స్వచ్ఛందంగా విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మన ఉండి మండలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అబ్బాయి రాజు గారి పార్క్ వద్ద సుమారు 50 మంది యువతతో ఉచిత బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన అలాగే యువత ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఎస్ఎఫ్ఐతో కలిసి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. పార్క్ దగ్గర బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో దానికి మన స్టూడెంట్స్ అందరూ సుమారు ఒక 50 మంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇలాగా యువత ఎదురుకొచ్చి ఈ బ్లడ్ డొనేషన్ కానీ ఇంకా
కూతురు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి 90 అడుగుల పంచలోహ విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుకొండలో నిర్మించారు. జనవరి 31వ తేదీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తున్నారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం. ప్రత్యేకంగా మొబైల్ నంబర్ కేటాయింపు చంద్రబాబు పనితీరుకి ఈ సేవలు నిదర్శనమని మంత్రి లోకేష్ వెల్లడి. అధికారంలోకి వచ్చాక ప్రజలకి గుండు సున్నా పెట్టిన చంద్రబాబు అప్పు తెచ్చిన 1,19,000 కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్. రాష్ట్రంలో జగన్ ని మించిన అవినీతి పరుడు పెద్దిరెడ్డి. ఓటర్ల జాబితా కన్నా ఆయన పాపాల లిస్టే ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.